హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ న్యూస్. మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారికి కాపులు దూరం అవుతున్నారా అనేటువంటిది ఒకటి. కొంతమంది కాపు నాయకులు, అది కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి చాలామంది కాపు నాయకులు పవన్ కళ్యాణ్ గారిని కాపులకి వ్యతిరేకులుగా, కాపులు మెగా బ్రదర్స్ అంటే నాగబాబు గారు కావచ్చు, అటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడు పోయారు, కాపుల్ని తాకట్టు పెట్టేశారు అనేటువంటి మాటలు చాలా బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే కాపుల వేళ్లతోనే పవన్ కళ్యాణ్ గారిని, అదే మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఇద్దరిని వాళ్ళ కళ్ళల్లో కూర్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారేమో అని అనిపిస్తుంది. దీంట్లో సఫలీకృతం అవుతారంటారా వైఎస్ఆర్సీపీ వాళ్ళు? అంటే అంబటి రాంబాబు మాటలు కావచ్చు, లేకపోతే పేర్ని నాని మాటలు కావచ్చు, అటు గుడివాడ అమర్నాథ్, లేకపోతే కన్నబాబు, ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాపు నాయకులందరూ కూడా జనసేనని టార్గెట్ చేయటం, పవన్ కళ్యాణ్ని అవమానపరిచే విధంగా మాట్లాడటం. ఇవాళ కాపు సమాజంలో చర్చ, ఎవరు కాపులకి మేలు చేశారు, ఎవరు కాపులకి కీడు చేశారు, కాపు మిత్ర ఎవరు, కాపు ద్రోహి ఎవరు? కాపు సమాజంలో చర్చల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో కాపులకు చేసింది ఏంటి, సంక్షేమానికి చేసింది ఏంటి, వాళ్ళ జీవన ప్రమాణాలకు చేసింది ఏంటి? కాపు రిజర్వేషన్లు ఇవ్వను అని చెప్పాడు. ఎక్కడ? గోదావరి జిల్లాల్లో పాదయాత్ర చేస్తూ కాపు రిజర్వేషన్లు ఇచ్చే ప్రసక్తే లేదన్నాడు. ఆ రోజు అంబటి రాంబాబు ఎందుకని ఖండించాల, పేర్ని నాని ఎందుకని నోరు తెరవాల? అంటే చంద్రబాబు హయాంలో ఇచ్చినటువంటి ఆ రిజర్వేషన్స్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి తొలగిస్తానంటే వీళ్ళ నోళ్ళు ఎందుకు మూతపడ్డాయి? అంటే ఎవరు ఎవరికి అమ్ముడుపోయారు? ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ లేకపోతే నాగబాబు చంద్రబాబుకి అమ్ముడుపోయారా? చంద్రబాబుకి బానిసత్వం చేస్తున్నారా? మీరు బానిసత్వం జగన్కి చేస్తున్నారా? అంబటి రాంబాబు, పేర్ని నాని, మొత్తం ఇక్కడ వైసీపీలో ఉన్న కాపు నాయకులు జగన్కి అమ్ముడుపోయారు. అంటే వాళ్ళు ఏది మాట్లాడినా మనం రివర్స్లో అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అది రివర్స్ టెండరింగ్ పార్టీ. ఓకే, అదే చేస్తాం కాబట్టి మీరు కూడా అలాగే ఉండాలి అని అంటే. ఇప్పుడు డిప్యూటీ సీఎంలుగా ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికి ఎంతమంది పనిచేశారు? దగ్గర దగ్గర ఒక 7-8 మంది పనిచేశారు. లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు అంటే 2019 నుంచి 24 వరకు చాలా మంది ఉన్నారు. 5 చేశారు. పేర్లు కూడా ఎవరికి సరిగ్గా తెలియదు. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే 5 కులానికి ఒకటి చొప్పున ఇచ్చాడు. నారాయణ స్వామి, అంజాద్ బాషా, సుచరిత, లేకపోతే రాజన్న దొర, ఏదేదో. ఇవాళ ఒక్కడే డిప్యూటీ సీఎం. అంటే యాక్చువల్గా డిప్యూటీ సీఎం అంటే దాన్ని 6వ వేలు అంటారు, దాన్ని 6వ వేలు అంటారు. కానీ ఇప్పటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కూటమి ప్రభుత్వానికి బొటన వేలు. 6వ వేలు కాదు, అతనే తంబగా మారాడు. అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం అని అడగకుండా సీఎం ఒక్క పని చేస్తాడా? ఒక్క నిర్ణయం తీసుకుంటాడా? ఏ డిప్యూటీ సీఎం ఇంటికైనా దేశ ప్రధాని వెళ్ళాడా? అసలు సీఎం ఇంటికి వెళ్ళాడా? సరే, మొన్న చంద్రబాబు ఇంటికి వెళ్ళాడు, కానీ అసలు చెప్తున్నాడు. అంటే ఉప ముఖ్యమంత్రి పదవిలో ఇవాళ పవన్ కళ్యాణ్ ఒక మౌంట్ ఎవరెస్ట్గా ఉన్నాడు. ఈ మరుగుజ్జులు మౌంట్ ఎవరెస్ట్నే ఎగతాళి చేస్తున్నాయా? ఇప్పుడు ఆ రోజు చంద్రబాబు 2014-19 మధ్య కాపు రిజర్వేషన్లు ఇచ్చాడు, కాపులు సంక్షేమానికి ఒక కార్పొరేషన్ పెట్టాడు, ఒక 1000 కోట్లు ఇస్తానన్నాడు సంవత్సరానికి. ఇవ్వకపోయినా కనీసం 3800 కోట్లు పెట్టాడు బడ్జెట్లో. ఒక 3000 కోట్లు ఏమో ఖర్చు పెట్టాడు. ఒక 3 లక్షల మందికి స్కాలర్షిప్లు ఇచ్చాడు. ఒక 3000 మందిని విదేశీ విద్యకు పంపాడు. అక్కడికి వెళ్ళిన కాపులు, ఆ పిల్లలు సెల్ఫీ వీడియోలు వదిలారు. ఏది, మాకు 10 లక్షలు ఇచ్చారు, మా కుటుంబం నిలబడింది, మేము ఇక్కడ పలానా యూనివర్సిటీలో చదువుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఇవాళ ₹1 అంటూ ప్రభుత్వం నుంచి కాపు తిన్నాడంటే ఆ రోజు చంద్రబాబు ప్రభుత్వంలో అది బిగినింగ్, అది కేవలం బిగినింగ్ మాత్రమే. ఇప్పుడు ఈ రోజు ఉంది, ఇవాళ ఏం జరుగుతుంది? ఎక్కడన్నా అక్కడక్కడ 2 చోట్ల ఏదో వాళ్ళ మధ్య ఆస్తి తగాదాలు, డబ్బు వివాదాలు, భూ వివాదాలు, ఏదైనా ఘర్షణ జరిగితే చాలు దానికి కులం రంగు బలుగుతున్నారు. ఏంటి, కాపుల మీద కమ్మల దాడని, లేకపోతే తెలుగుదేశం గుండాల దాడని, ఈ దాడి జరిగిన పవన్ కళ్యాణ్ నోరు తెరవేంటని, దళితుల మీద కాపుల దాడని, అంటే బీజేపీ. అంటే ఇప్పుడు అక్కడక్కడ మనం లేవని మనం చెప్పం.
ఏది కూటమిలో నిన్న కూడా పవన్ కళ్యాణ్ ఆయన అదేంటి ఆ సాధకులు ఉద్యమీల మీటింగ్లో చెప్పారు, చంద్రబాబుతో కూడా నేను విభేదిస్తాను, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కానీ పరిష్కారం చేసుకోవాలి. ఇప్పుడు తను ఏమని చెప్పాడు అసలు, ఇప్పుడు కాదు అసలు బిగినింగ్లోనే ఏమని చెప్పాడు, నేను ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడుతున్నాను, నేను ఆడుతోంది ఏదో 2020 మ్యాచ్ కాదు, లేకపోతే వన్డే మ్యాచ్ కాదు, 20 ఏళ్ళు నాతో పాటు ఎవరైతే ప్రయాణించగలరో వాళ్ళే నాతో రండి, మిగతా వాళ్ళు రావద్దన్నాడు, నిర్మోహమాటంగా చెప్పేశాడు. ఆ 20 ఏళ్ళు పవన్ కళ్యాణ్తో ప్రయాణానికి సిద్ధపడే వీళ్ళందరూ ఈరోజు జనసేన. ఇప్పుడు జనసేన పార్టీని మనం అదొక 7 ఏళ్ల పసిబిడ్డ అంతే. అంటే ఇప్పుడు చెప్పొచ్చు మీరు 12 ఏళ్ళు 13 ఏళ్ళు అని చెప్పొచ్చు, అప్పుడు అసలు ఆయన పోటీ చేయలే. పోటీ చేసింది ఇప్పుడు 19లో చేశాడు. ఇది అంటారు చూసా, పడకూడదమ్మా పాపాయి మీద పాపిష్టి కళ్ళు కోపిష్టి కళ్ళు అంటారు, ఏదో పాట. దీనిపైన ఈ పాపిష్టి కళ్ళు కోపిష్టి కళ్ళు పడకూడదు. వాళ్ళ జనసేన ఇవాళ నేను అంటోంది 20 ఏళ్ల ప్రస్థానాన్ని ముందు మీరు చూడండి. తను ఏమని చెప్పాడు, ఏ రస్తా అయితే యుద్ధం చేస్తుందో, ఏ రస్తాలో అయితే సంఖ్యలు కూడా సవాల్ చేస్తాయో, అపజయం కూడా అగ్ని జ్వాలల్లా మండుతుందో, మరణం కూడా ప్రభంజనంగా మారుతుందో అదే నా రస్తా అన్నాడు. ఆయన అన్న మాటలే నేను చెప్తున్నాను. ఏంటి ఇప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ భావజాలాన్ని వీళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారా? ఏది చేస్తున్నారా? ఇప్పుడు నిన్న ఏమని చెప్పాడు, నిన్న మీరు వినే ఉంటారు ఆయన స్పీచ్, నాది లెఫ్ట్ కాదు రైట్ కాదు, నాది మిడిల్ పాత్ కమిటెడ్ ఐడియాలజీ పార్టీ అన్నాడు. రెండింటిలో మంచి తీసుకుంటాను, కమిటెడ్ ఐడియాలజీ పార్టీ అన్నాడు. అది జనసేన. ఏది అతను ఐడియాలజీ అంటూ అతను ఒక ఇది తీసుకున్నాడు, ఏంటి సనాతన ధర్మం అనేది ఒకటి తీసుకున్నాడు. తన దేశంపై దాడి చేసిన, తన ధర్మంపై దాడి చేసిన తనకు శత్రువే అంటున్నాడు. వాళ్ళు అతనిలో ఏంటి ఒక చక్కటి క్లారిటీ ఉంది, ఒక విజన్ ఉంది. దీన్ని మీ కంటికి దాసోహంగా కనపడుతుందా? ఇప్పుడు డిప్యూటీ సీఎంగా అతని సక్సెస్ రేట్ చూడండి, లేదు ఆయన చేపట్టిన పోర్ట్ఫోలియోస్, గ్రామీణాభివృద్ధి శాఖ, గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అదే మంత్రి, ఆయన ఆ శాఖ మంత్రిని మింగేశాడు గ్రామాలని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, నేను ఇళ్ళు కాదు కడుతోంది ఊళ్ళు అన్నాడు. ఊళ్ళు కాదు నువ్వు కడుతోంది, నువ్వు మింగుతోంది ఊళ్ళు. ఊళ్ళు మింగేశారు కదా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, ఇవాళ మరి అదే గ్రామీణాభివృద్ధి శాఖ పవన్ కళ్యాణ్ 23 నెలల్లో 19 అవార్డులు అంట. అంటే 6,000 కోట్లతో రోడ్లు, గోకులాలు, మినీ గోకులాలు. అరే జల్ జీవన్ మిషన్ జేజేఎం 22,000 కోట్లు జగన్కి ఇచ్చాం, అతను 20,000 కోట్లు మురగబెట్టాడు అని చెప్పి అన్నదెవరు? మోడీ. రాజ్నాథ్ సింగ్ తిట్టు వదిలిపెట్టారు. ఇప్పుడు అదే జల్ జీవన్ మిషన్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు మరి ఢిల్లీ వెళ్ళి అది అయిపోయింది దాన్ని మళ్ళా 3 ఏళ్ళు ఎక్స్టెండ్ చేసి 15,000 కోట్లు తెచ్చారు. అంటే ఎవరు ఫెయిల్యూర్ అని అడుగుతున్నాను. ఇప్పుడు ఇవాళ గర్వంగా ప్రతి కాపు తలెత్తుకుని తిరిగేలాగా ఆంధ్రప్రదేశ్లో పరిపాలన. గతంలో జగన్ బాధితులు, అటు కమ్మ ఇటు కాపు పట్ల జరిగిన వివక్ష, జగన్మోహన్ రెడ్డి ఆ 2 కులాలని ఎంత ద్వేషించాడో, అప్పట్లో ఎంత నరకం చూశారో. చంద్రబాబుయే కాదు, పవన్ కళ్యాణే కదా, ఆయన అసలు జైల్లో పెట్టాడు 53 రోజులు. ఈయన అసలు రాష్ట్రానికి రానియకపోతే రోడ్డుకి అడ్డంగా పడుకున్నాడు. ఎన్ని అవమానాలు పరాభవాలు. ఇవాళ ఆ బాధల్లో నుంచి ఎగసిందే ఈ జ్వాల. అది గ్రహించకుండా, అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈ కుట్రకు ప్రధాన కారణం, ఇక అతనికి భవిష్యత్తు లేదు. వీళ్ళకి అసలు ఆ పార్టీలో భవిష్యత్తు లేదు. జగన్ వదిలిపెట్టి రాలేరు, జగన్తో పాటు బాయిలో దూకలేరు. ముందు నుయ్యి వెనక గొయ్యిగా మారినట్టు అంబటి రాంబాబు, పేర్ని నాని, ఈ బ్యాచ్ ఫ్రస్ట్రేషన్ అన్నమాట. వైఎస్ఆర్సీపీ కాపుల పరిస్థితి అంటే ఎంత పీక్ వెళ్ళిందంటే, ఇప్పుడు శ్రీకాకుళం దగ్గర నుంచి మనం ఏది ఇచ్చాపురం దగ్గర నుంచి కుప్పం దాకా, గత ఎన్నికల్లో నీకు 8 జిల్లాల్లో ఒక సీట్ రాలా.
జగన్కి వచ్చిన 11 సీట్లు కూడా 5 జిల్లాల్లో, విశాఖలో 2 వచ్చాయి, ప్రకాశంలో 2 వచ్చాయి, రాయలసీమలో ఒక 7 వచ్చినట్టున్నాయి. ఇప్పుడు 5 జిల్లాల్లో కూడా రూట్ అవుటా? అంతే కదా సార్, నెక్స్ట్ కంప్లీట్గా క్లోజ్ అయింది. అంటే మొత్తం 13 ఉమ్మడి జిల్లాల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డికి అసలు అడ్రస్ ఉండదా? ఈ ఫ్రస్ట్రేషన్లోనే ఇవాళ టార్గెట్ పవన్ కళ్యాణ్, టార్గెట్ జనసేన. పిచ్చోళ్ళ కాపు సమాజం ఇవాళ ఏమన్నా మిమ్మల్ని చెప్పిందంతా నమ్మడానికి సిద్ధంగా ఉందా? అవును సార్. అంటే ఇక్కడ కంప్లీట్గా పవన్ కళ్యాణ్ ఓన్లీ కాపుల మీద, ఇప్పుడు మొన్నటిదాకా అంబటి రాంబాబు గారు కావచ్చు, ఇప్పుడు కూడా ఇది కాపు లీడర్ అని ప్రొజెక్ట్ చేసుకుని కూడా లేదు, మాట్లాడింది కూడా లేదు. బట్ ఈ మధ్యన మాత్రం ఆయన్ని టచ్ చేస్తే కాపు లీడర్ని టచ్ చేస్తున్నారు, ఆయన టచ్ చేస్తే కాపు నాయకుడిని అరెస్ట్ చేస్తున్నారు, అనగదొక్కుతున్నారు అనేటువంటి విధానం కావాలనే తీసుకొస్తుంది సార్. కాపుల మధ్యలో చీలికి తీసుకురావాలని, కాపులకి సంబంధించి కాపుల్ని కంప్లీట్గా వేరు చేయాలనేటువంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా కూడా అంబటి రాంబాబు గారికి ఇచ్చినట్టు. అసలు ఆ కులాన్ని ఉద్దేశించి వీళ్ళిద్దరూ ఎంత అప్రతిష్టాత్మకంగా వ్యాఖ్యలు చేశారు. అవును సార్. తాగుతారని, తిరుగుతారని. అసలు అతనైతే బూతులు తిట్టాడు. ఎవరు? పేర్ని నాని అయితే ఈ కులాన్ని. వీళ్ళు ఇవాళ ఏంటంటే పిచ్చోళ్ళు కాదు, నువ్వేది చెబితే అది నమ్మటానికి. ఇవాళ అందరూ ఇవాళ ఏంటి, చాలా విఘ్నులు. ఏది ఏ పార్టీ తనకి మేలు చేస్తుంది, ఏ నాయకుడు ఇవాళ మమ్మల్ని నిలబెడుతున్నాడు, మాకు గౌరవం తెస్తున్నాడు. ఇవాళ మొత్తం ప్రపంచం మొత్తం కాదు, మనం చూసినట్లయితే మనం చూడండి, ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రం ఎంత నష్టపోయింది, లేకపోతే ఇప్పుడు ఈ 2 ఏళ్లలో రాష్ట్రం ఎంత ముందంజ వేసింది. ఇప్పుడు చంద్రబాబుకి నాకు విభేదాలు ఉన్నాయి, కానీ ఆయన్ని నేను గౌరవిస్తున్నానంటే అతను ఒక విజనరీ. అతను మనకన్నా ఒక 10 ఏళ్ళు ముందు ఆలోచిస్తాడు. తన కుటుంబాన్ని అవమానించిన, తనని జైల్లో పెట్టిన ధైర్యం అనేది ఇవాళ అతను ఒక నిలువెత్తు నిదర్శనం. ఆ ధైర్యానికే నేను ఇవాళ గౌరవిస్తున్నానని ఆయన చంద్రబాబు పట్ల ఉంటే, ఇక్కడ ఒకటి అటు లోకేష్, లేకపోతే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోడీ వాళ్ళ మధ్య ఇవాళ బ్రహ్మాండమైన సఖ్యత, సత్సంబంధాలే కాదు, మొత్తం 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధినాయకుల మధ్య ఉన్న ఐక్యతనే వాళ్ళు కూడా అందిపుచ్చుకోవాలి. ఏ చిన్న అపోహలు లేకపోతే ఈ విధమైన ఈ చీలికలు వచ్చేది మొగ్గలోనే తుంచేయాలి. ఆ బాధ్యత ఇన్ఛార్జీల పైన, ఎమ్మెల్యేల పైన. ఎందుకంటే ప్రత్యర్థి పొంచి ఉన్నాడు, రెడీగా ఉంటాడు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మీ మధ్య విద్వేషం రెచ్చగొట్టాలని, విభేదాలు సృష్టించాలని అనేక కుట్రలు చేస్తున్నప్పుడు ఇవాళ తస్మాత్ జాగ్రత్త. ఏది బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు వాళ్ళ మీద, వాళ్ళ భుజస్కంధాల మీద ఇవాళ కూటమి ఐక్యత కాపాడే బాధ్యత ఉంది.